ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను చూచితిని. వారి మూలుగు వెంటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాకృప కనికరం చూడండి. ఎంత జీవం కలిగిన దేవుడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయి కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తులో మూలుగుతున్నప్పుడు వారి వద్దకు మోషేను పంపినాడు. మోషేను పంపినప్పుడు ఆ మిద్యాను పర్వతం మీద పొదలో మాట్లాడిన దేవుడు, పొదలో నుంచి కాలిపోతున్న పొదలో నుంచి మాట్లాడినాడు. అయితే ఈ మోషే అక్కడ వచ్చి నిలబడ్డాడు. మోషే నిలబడ్డప్పుడు దేవుడు ఒక స్పష్టమైన మాట ఏం చెప్పినాడు? నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ భూమి, నీ చెప్పులు విడుము అని చెప్పినాడు. నీ చెప్పులు తీసివేయి అని చెప్పినాడు. ఈనాడు దేవుని సన్నిధిలో నడిచేవారం, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మందిరమే కాదు, లేకుంటే ఇల్లే కాదు, ఇంకేనా కాదు, దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఎవరికి అంటే ఎవరైతే యేసు ప్రభు రక్తంతో విమోచింపబడ్డారో, విశ్వాసులుగా పరిశుద్ధులుగా ఉన్నారు, వారితో దేవుని సన్నిధి ఎడతెక్క ఉంటుంది. ఒకవేళ నీతో దేవుని సన్నిధి అంటే దేవుని మాట, దేవుని ఆత్మ నీతో మాట్లాడతలే అన్నప్పుడు నీ రక్షణ విషయం మరొకసారి పరిశీలన చేసుకోవాలి. నీ మారుమనసు విషయం పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో దేవుని యొక్క వాక్కు అనుక్షణం వినబడాలి. మన చూపును బట్టి, మన మాటను బట్టి, మన వెనుకిడిని బట్టి, మనం వెళ్ళే ప్రయాణాన్ని బట్టి మన మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఏమంటాడు? నీ చెప్పులు తీసివేయి అన్నాడు. ప్రేమైన వల్ల ఈ మాట ఎంత స్పష్టంగా ఉంది కదా. అంటే ఈ చెప్పులు తీసివేయమన్నది, మనం చాలాసార్లు చెప్పులు వదిలేయాలి మందిరానికి పోయినప్పుడు అని అనుకుంటాం. అది వాస్తవంగా, కానీ దేవుని ఉద్దేశం ఏంది అని అంటే మనం ఆలోచన చేయగలిగితే, అప్పటి వరకు నీవు తిరిగిన ప్రయాణము ఆపేయి అని చెప్తున్నాడు. అప్పటి వరకు నీవు పోయిన ప్రతి చోటు విషయం ఇక మర్చిపో. నీవు నీ ఇష్టానుసారంగా నీకు నచ్చిన స్థలానికి, నీకు తోసిన పొలానికి, నేను ఎవరు పిలుస్తాల దగ్గరికి వెళ్ళినావేమో, నీ చెప్పులు తీసేయిగా. పరిశుద్ధ స్థలానికి వచ్చినావు కాబట్టి నీ చెప్పులు తీసేయి. ఈ పరిశుద్ధ స్థలం నుంచి నేను చూపించే మార్గంలో, చూడండి ఎంత మంచి మాట, నేను చూపించే త్రోవలో నువ్వు వెళ్ళాలి. నేనిచ్చే చెప్పులు, నేనిచ్చే ఆ మార్గము, నమూనా నువ్వు వెళ్ళాలని చూపించినాడు. ఆదికాండం 27వ అధ్యాయంలో చూస్తే, 17వ అధ్యాయంలో చూస్తే ఏమంటాడంటే, యాకోబు రాతిని అరణ్యంలో తలగడగా చేసుకొని పడుకున్నప్పుడు నిచ్చెన కనబడుతుంది. ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడి ఏమంటుంది? నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు. ఈ మాట గమనించండి మళ్ళొకసారి. ఎక్కుచు దిగుచు. ఈ మాట ఏం చూపిస్తుందంటే, ఎక్కుట ఏం చూపిస్తుంది? ఒక విశ్వాసి యేసు ప్రభు దగ్గరికి ప్రార్థన చేసే అనుభవం చూపిస్తుంది. మన ప్రార్థన దేవుని దగ్గరికి ఎక్కుతుంది. ఆడికి పోయినాక పరివర్తనం చేసి మన యొద్దకు దేవుని డైరెక్షన్ అంటే దేవుని చిత్తము దిగి వస్తుంది. దేవుని చిత్తమును మనం చేయాలా. అది మన యొక్క ఇప్పటి వరకు మోషే నడిచిన నడక ఒక రకం ఉంది. దేవుని దగ్గరికి పోయినాక ఆడికని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క ప్రయాణాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్థితిగతులు ఎట్లున్నాయి? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు నీ కొరకు, నా కొరకు. నువ్వు సిలువ దాకా వచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా వచ్చినావేమో. సిలువ దగ్గరకు వచ్చినాక సిలువ ఏ మార్గం చూపిస్తే, సిలువ ద్వారా ఏ త్రోవ చూపిస్తే అందులో పోవాలి. యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు మౌనం వహించినాడు. ఆ సిలువ మరణము, ఘోరమైన మరణం పొందినాడు. అయితే ఆయన దగ్గరకు వచ్చిన మనము ఆయన చెప్పింది, ఆయన చిత్తము మన జీవితంలో చేయగలుగుతున్నాము. మన పతనాలు సరి చేసుకుందాం. ఆ ఘోర శిలువను భరించిన యేసు ప్రభువును మనం ఆరాధించి ఆయన యొక్క చిత్తం జరిగిద్దాం. దేవుడి మాట దించిన కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితంలో ఇంతవరకు మోసవాలి అనేక స్థలాలకు అనేక మా ఇష్టం చేసుకున్నాం. దయతో క్షమించాను. ఇక్కడ నుండి నిన్ను వెంబడించుటకు, నీ చిత్తం ధరించుటకు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.